ఎస్ఎల్బీసీ దుర్ఘటన జరిగిన రోజు హరీష్ రావు దుబాయ్ లో దావతులు చేసుకుంటున్నారు. తీరిగ్గా 2 రోజుల తర్వాత వచ్చి మళ్ళీ ఎస్ఎల్బీసీ పైన రాజకీయం మొదలు పెట్టారనేది నిన్న సీఎం చేసిన కామెంట్. మీరు నిజంగా దుబాయ్ లో ఉన్నారు ఆ రోజు? రేవంత్ రెడ్డి దివాలాకోరు రాజకీయానికి ఇది ఒక నిదర్శనం. మా దుబ్బాక శాసనసభ్యులు నా సహచరుడు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి బిడ్డ పెళ్లి ఫంక్షన్ కు నేను 21వ తేదీ దుబాయ్కి వెళ్లాను. కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా గురించి ఇంటర్వ్యూలలో దేడిది మగ్గాలని అనేది నిజమే అనిపిస్తుంది. ఈ వీడియో చూసినాక వీడియోలో ఏం చెప్తారు, హరీష్ రావు గారు చెప్తారు రేవంత్ రెడ్డి గారు దివాలాకోరు రాజకీయం అని. ఇంకేం చెప్తుండే హరీష్ రావు గారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి బిడ్డ పెళ్లి ఫంక్షన్కి దుబాయ్కి పోతా అని చెప్తాడు. పెళ్ళికి పోయినా అని చెప్తలేడు. ఏం దేడిది మగ్గలు బై, పెళ్ళి అలా హైటెక్స్లో జరిగింది, అది అందరికి తెలిసిందే. గిట్లాంటి చిల్లర వీడియోలు తప్ప తెలంగాణ రాష్ట్రంలో మీరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతుంది. ఎవరు హ్యాపీగా ఉన్నారు? రైతులు గొడగొడ ఏడుతున్నారు, నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. దాని మీద దృష్టి పెట్టుర్రి. గంతే తప్ప మాట్లాడిన వాళ్ళను మీ మీద బరాబర్ మీరు ఏం చేయలేరు ప్రజలకు అని ప్రశ్నించే వాళ్ళ మీద ఇలా చిల్లర వీడియోలు చేసి ఎడిట్లు చేసి ఆనందం పొందుడు తప్ప మీరు చేసేది శూన్యం. తెలంగాణ రాష్ట్రంలో ఏం చేస్తుర్రు? ఏ ఒక్క వర్గం అన్న తెలంగాణ రాష్ట్రంలో బాగుపడ్డదా? ఇట్లాంటి వీడియోలు తప్ప. మరి ఏందో ఇక మీరు సోషల్ మీడియాలో పెట్టేది మీ ఎమ్మెల్యేలు మీ పార్టీ నాయకులే మిమ్మల్ని దేడిది మగ్గాలు అంటారు. నిజమే. మరి ఈ వీడియో చూసినా కూడా అర్థమవుతుంది, సిల్లీ వీడియో ఇది. వాడు చూస్తే నవ్వుకుంటాడు. అలా క్లియర్గా చెప్తాడు పెళ్లి ఫంక్షన్కి పోయినా భయాన్ని, పెళ్ళికి కాదు పెళ్లి ఫంక్షన్కి పోయినా భయాన్ని. ఏం దేడిది మగ్గాలు ఉన్నారు మరి.